మనం 1.5 CR 2 CR అట్లా కోట్లు పెట్టి మనం ప్రాపర్టీస్ కొంటున్నాం, అపార్ట్మెంట్స్ ఇవన్నీ కొంటున్నాం. దానికి సంబంధించిన హోమ్ లోన్ ఇన్సూరెన్స్ కూడా ఒకటి ఉంటుంది. సో దానికి అంటే అవి ఎట్లా క్లెయిమ్ అవుతాయి, దానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఎవరైతే లోన్ తీసుకున్నా ఆ వ్యక్తి చనిపోతే ఆ ఎంటైర్ అవుట్ స్టాండింగ్ ఇన్సూరెన్స్ అతను కడతారు. హోమ్ లోన్ ప్రొటెక్షన్ కూడా మీకు ఒక కాలం ఉంటుంది, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ డిస్క్లోజ్ చేయమని. క్యాన్సర్ హెస్ బికమ్ క్వైట్ కామన్. క్యాన్సర్ సర్వైవ్ అయిపోతున్నాం కదా, కామన్ అయిపోతుంది. క్యాన్సర్ వచ్చింది, తగ్గింది, ట్రీట్మెంట్ రెడీ అయిపోయింది, అదే అవుతుంది. కార్డియాక్ సర్జరీ అయిపోతుంది, 30K స్టంట్లు గింట్లు. ఇంత మేజర్ ఇష్యూ వచ్చిన కూడా దీన్ని హోమ్ లోన్ ఇన్సూరెన్స్ లో మెన్షన్ చేయట్లేదు. ఇప్పుడు ఫస్ట్ మీరు ఒక 70 లక్షలు తీసుకున్నారు అనుకోండి లోన్, ఆయన అంటే 20 years లోన్ కదా సార్, 20 years లో ఎప్పుడు డెత్ అయినా సరే మొత్తం లోన్ వాళ్ళు కడతారు, దీనికి ప్రీమియం ఒక 6 లక్షలు 7 లక్షలు కట్టండి సార్ అంటాడు. మనం నెగోషియేట్ చేస్తాం, అంత వద్దు సార్, నాకు 7 లక్షలు అంటే ఏంటి సార్, మళ్ళీ ఒక అది 7,000 EMI అయిపోతుంది, నాకు చాలా పట్టినైపోద్ది, అంత కట్టలేదు సార్, తగ్గించండి సార్ అంటారు. సరే సార్ 3 లక్షలు కట్టినట్టు. కానీ 10 లక్షలు చెప్పి 7 లక్షలు చెప్పింది 3 లక్షలు ఎట్లా అయింది? ఇప్పుడు కవరేజ్ ఇంతకుముందు 20 years కాస్తే ఇప్పుడు 8 years వచ్చేస్తుంది, 10 years అవుతుంది. ఆ 10 years తగ్గించేస్తాం. నీకు 9th year లేదా 9th అంటే అయిపోయింది అంతే. కానీ మనం తీసేసుకుంటాం. ప్రీమియం తగ్గడానికి గల కారణం ఏంటి? Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. కొన్ని ఒక 1.5 CR 2 CR అట్లా కోట్లు పెట్టి మనం ప్రాపర్టీస్ కొంటున్నాం, అపార్ట్మెంట్స్ ఇవన్నీ కొంటున్నాం. దానికి సంబంధించిన హోమ్ లోన్ ఇన్సూరెన్స్ కూడా ఒకటి ఉంటుంది. సో దానికి అంటే అవి ఎట్లా క్లెయిమ్ అవుతాయి, దానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే క్లెయిమ్ రేషియోస్ ఎట్లా ఉంటాయి, ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి ఒక దానికి వెళ్ళేటప్పుడు. హోమ్ లోన్ ఇన్సూరెన్స్ లో గత 1 year లో చాలా రిజెక్షన్స్ వినాల్సి వస్తుంది. హోమ్ లోన్ లో మీకు ఏమి ఇస్తారు? లోన్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ ఇస్తారు. ఇన్ ద ఈవెంట్ ఎవరైతే లోన్ తీసుకున్నా ఆ వ్యక్తి చనిపోతే ఆ ఎంటైర్ అవుట్ స్టాండింగ్ ఇన్సూరెన్స్ అతను కడతారు. అది రెడ్యూస్, ఎంత లోన్ అవుట్ స్టాండింగ్ ఉంటే అంతే కడతారు. ఇది ఒక ప్రైమరీ హోమ్ లోన్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్. అయితే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, హోమ్ లోన్ ప్రొటెక్షన్ కూడా మీకు ఒక కాలం ఉంటుంది, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ డిస్క్లోజ్ చేయమని. ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇష్యూ ఉంటే దాంట్లో కూడా మెన్షన్ చేయాలి. అది అవసరం లేదని చెప్పి మెన్షన్ చేయట్లా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో. ఇప్పుడు క్యాన్సర్ హెస్ బికమ్ క్వైట్ కామన్. అవును, క్యాన్సర్ సర్వైవ్ అయిపోతున్నాం కదా, కామన్ అయిపోతుంది. క్యాన్సర్ వచ్చింది, తగ్గింది, ట్రీట్మెంట్ రెడీ అయిపోయింది, అదే అవుతుంది. కార్డియాక్ సర్జరీ అయిపోతుంది, 30K స్టంట్లు గింట్లు. ఇంత మేజర్ ఇష్యూ వచ్చిన కూడా దీన్ని హోమ్ లోన్ ఇన్సూరెన్స్ లో మెన్షన్ చేయట్లా. తెస్తే ఇవ్వడం, ఇవ్వకపోయినా ఓకే, అట్లీస్ట్ మీకు రైట్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మీరు యూ డోంట్ ఎండ్ అప్ పేయింగ్ సచ్ హ్యూజ్ ప్రీమియం కదా. ఒకసారి 9 lakhs 8 lakhs అంటాడు, అది లోన్ అమౌంట్ శాంక్షన్ అవుతుంది అంటాడు, బ్యాంకర్ ఈజ్ హ్యాపీ, అది లోన్ గా ఇస్తాడు, ఇన్సూరెన్స్ ఒకటే ప్రీమియం వెళ్ళిపోతుంది అది. కానీ అసలు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ లో హోమ్ లోన్ ఇన్సూరెన్స్ లో మెన్షన్ చేయట్లా. ఆ క్లెయిమ్స్ వస్తే అసలు క్లెయిమ్ ఆన్ రావు. అంటే ఒక ఇన్సూరెన్స్ అతను నాకు క్యాన్సర్ వచ్చింది తగ్గిందంటే మళ్ళీ పాలసీ ఎందుకు ఇస్తాడు? అంతే కదా. 36 years కి కార్డియాక్ సర్జరీ అయిందంటే ఎందుకు ఇస్తాడు? న్యూరో ఇష్యూ అయింది, ఒకసారి బ్లాక్ అయింది, క్లియర్ అయిపోయిందంటే ఎందుకు ఇస్తాడు? కానీ ఇక్కడ మాత్రం అంటే ఇప్పుడు లోన్ ప్రాసెస్ చేసే వాళ్ళకి ఇన్సూరెన్స్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండదు కదా, వాళ్ళు ఒక ప్రొడక్ట్ లాగా అమ్ముతున్నారు, ఇచ్చేస్తున్నారు. సార్ మీకు లోన్ ప్రొటెక్షన్, వీళ్ళు కూడా సార్ ఇది చెప్పాలంటే ఒకసారి వాళ్ళు వద్దనొచ్చు, ఒకసారి వీళ్ళే చెప్పవచ్చు, ఏముంది ఇవన్నీ ఏముంటదిలే, లోనే కదా, ఎట్లేని పోతే మా వాళ్ళు అట్లా ఆడింటారు. అట్లా కాదు, అట్లా చాలా కేసులు వచ్చినాయి. హోమ్ లోన్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్లీజ్ ఎన్షూర్ మీకున్న ప్రతి హెల్త్ ప్రాబ్లమ్ దాంట్లో లిస్ట్ లో చేయండి, తర్వాత వస్తే తీసుకుందా లేకపోతే లేదు. అండ్ ఇప్పుడు ఇక్కడేమవుతుంది, హోమ్ లోన్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఫస్ట్ మీరు ఒక 70 లక్షలు తీసుకున్నారు అనుకోండి లోన్, ఆయన అంటే 20 years లోన్ కదా సార్, 20 years లో ఎప్పుడు డెత్ అయినా సరే మొత్తం లోన్ వాళ్ళు కడతారు, దీనికి ప్రీమియం ఒక 6 లక్షలు 7 లక్షలు కట్టండి సార్ అంటాడు. మనం నెగోషియేట్ చేస్తాం, అంత వద్దు సార్, నాకు 7 లక్షలు అంటే ఏంటి సార్, మళ్ళీ ఒక అది 7,000 EMI అయిపోతుంది, నాకు చాలా పట్టినైపోద్ది, అంత కట్టలేదు సార్, తగ్గించండి సార్ అంటాడు. సరే సార్ 3 లక్షలు కట్టినట్టు హ్యాపీ. కానీ 10 లక్షలు చెప్పి 7 లక్షలు చెప్పింది 3 లక్షలు ఎట్లా అయింది? ఇప్పుడు కవరేజ్ ఇంతకుముందు 20 years కాస్తే ఇప్పుడు 8 years వచ్చేస్తుంది, 10 years అవుతుంది. ఆ 10 years తగ్గించేస్తాడు, 10 years తగ్గించాడు. నీకు 9th year లేదా 9th అంటే అయిపోయింది అంతే. కానీ మనం తీసేసుకుంటాం. ఇప్పుడు తగ్గడమే చూస్తున్నాం, అసలు ఎందుకు తగ్గింది, ప్రీమియం తగ్గడానికి గల కారణం ఏంటి? మనం ఎంతవరకు టార్గెట్ ఇస్తాం సార్, అది ఎక్కువ సార్, మనకు లక్షలు, అప్పుడేం చేస్తాడు తెలుసా, ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కాకుండా ఓన్లీ పర్సనల్ యాక్సిడెంట్ డెత్ కవర్ ఇస్తాడు, దానికి కవరేజ్ 5 years ఉంటది. సార్ ఓకే సార్ మొత్తం కవర్ అయిపోద్ది అంటాడు. అంటే టోటల్ లోన్ అమౌంట్ కవర్ అవుద్ది ఓన్లీ ఫర్ ది పీరియడ్ ఆఫ్ 5 years, ఓన్లీ ఇన్ ద ఈవెంట్ యాక్సిడెంటల్ డెత్ అవుతాడు. సో మీకు దగ్గర కనుక హోమ్ లోన్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే మొత్తం పాలసీ చదవాల్సిందే. మీకు 80,000కి వచ్చి 8 లక్షల ప్రీమియం ఎక్కడ, 80,000 ప్రీమియం ఎక్కడ ఆలోచించాలి కదా. అంతే, 80,000 అన్నప్పుడు ఓన్లీ యాక్సిడెంటల్ పాలసీ ఇచ్చాడు, యాక్సిడెంటల్ డెత్ అయితేనే వస్తుంది, జబ్బు వచ్చి చనిపోతే రాదు. మరి ఎంత రిస్క్ సార్ అది. మనం కొన్న ప్రాపర్టీ మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీది అవ్వాలంటే మనం ప్రాపర్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. హోమ్ లోన్ ఇన్సూరెన్స్ వేరు, హోమ్ ఇన్సూరెన్స్ వేరు, హోమ్ బిలాంగింగ్స్ కవర్ చేస్తే అదొక అన్ని పుష్ చేస్తారు.
కానీ మీరు క్లియర్ తీసుకోవాల్సింది లోన్ ప్రొటెక్షన్. Yeah. ఇన్ ద ఈవెంట్ మనకేమన్నా అయితే ఆ మొత్తం అవుట్ స్టాండింగ్ ఇన్సూరెన్స్ అతను కట్టాలి, అది తీసుకో. ఉమ్. లేదు అంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా దీనికి వెళ్ళిపోద్దిగా. అవునవును అవును. టర్మ్ ఏంటంటే క్లియర్ గా మెడికల్, ఇది కూడా మెడికల్స్ పడతాయి యాక్చువల్గా, కొన్ని ఉమ్. చెప్తే చెప్పట్లేదు ఎవరు, ఉమ్. అది నేను అబ్జర్వ్ చేశాను. ఉమ్. ఎట్టి పరిస్థితుల్లో హోమ్ లోన్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మొత్తం కనుక్కోండి, డీటెయిల్స్ ఉమ్. చదవండి, ఉమ్. చదవండి, ఉమ్. ఇమ్మీడియట్ గా చదవండి. మళ్ళీ లేట్ అయితే ఏం చేయలేము అక్కడ, ఎందుకంటే ప్రీమియం ఎంటైర్ ప్రీమియం ఇస్ గోయింగ్ ఇన్ వన్ షార్ట్, ఇంకా తర్వాత ఏం చేయలేరు మీరు దాన్ని. ఉమ్. అండ్ హోమ్ లోన్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, ఇప్పుడు ₹1,00,00,000 హోమ్ లోన్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, ఇప్పుడు నేను ఒక బ్యాంక్ తీసుకున్నా, ఇక్కడ వడ్డీ ఎక్కువ ఉంది, వేరే బ్యాంక్ మారితే కూడా ఇన్సూరెన్స్ కవర్ అవుద్ది. ఉమ్. కానీ లోన్ అకౌంట్ మారిపోయింది, బ్యాంకర్ మారిపోయాడు కదా, దాన్ని మీరు ఇన్సూరెన్స్ అప్డేట్ చేయాలి ఇమీడియట్ గా. ఓకే. మీ 20 years కవరేజ్ ఉంటుంది, ఉమ్. ఏ బ్యాంక్ లో ఉన్నా కవరేజ్ ఉంటుంది, కానీ మీరు బ్యాంక్ మారిన ప్రతిసారి ఇన్సూరెన్స్ అతనికి అప్డేట్ చేసి అక్కడ లోన్ నెంబర్ ఇదంతా ఇవ్వాలి. ఓకే. ఉమ్. ఇది కూడా మర్చిపోదు, లాస్ట్ లో ఇబ్బంది అవుతుంది. ఇంక ఇబ్బంది అయింది, ఉమ్. చాలా ఇబ్బంది అయిపోతుంది. అయినా మోస్ట్లీ హోమ్ ఇన్సూరెన్స్ ఎవరికి ఉంటుంది సార్? హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి ఉంటుంది. అంతే. అతను చనిపోతే ఎవరు సార్ ఫైట్ చేస్తారు? ఉమ్. ఎవరు ఫైట్ చేస్తారు? True. హోమ్ లోన్ ఇన్సూరెన్స్ చాలా కేర్ఫుల్ గా తీసుకోండి. ఉమ్. తప్పు ప్రొడక్ట్ అంటలేదు, రైట్ ప్రొడక్ట్, బట్ అన్ని డిస్క్లోజ్ చేసి తీసుకోండి. ఉమ్. లేదా దానిలాగానే టర్మ్ తీసుకున్నా, ఇప్పుడు టర్మ్ పెంచుకోండి అట్లీస్ట్. ఉమ్. ఉమ్. ఇంత కాంప్లికేట్ ప్రొడక్ట్ నాకు వద్దు సార్ అంటే, టర్మ్ లో ఎనీ డెత్ కవర్ కదా, అవును. ఆల్రెడీ 1 crore ఉంది టర్మ్ ఇన్సూరెన్స్, ఇప్పుడు ఒక 50 లక్షలు లోన్ తీసుకోండి, ఇమీడియట్ ఒక 50 లక్షల పాలసీ తీసుకోండి, ఉమ్. ఉమ్. 50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, మెడికల్స్ అన్ని చేపించుకొని మీకున్న 1 crore దీంట్లో మెన్షన్ చేసి ఉమ్. ఎగ్జిస్టింగ్ పాలసీ కవర్ మెన్షన్ చేయాలి దీంట్లో, ఉమ్. 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 అది కూడా చేసుకొని ఈ 50 లక్షలకి ప్రీమియం ఎంత వస్తుంది? ఒక 9,000 8,000 వస్తుంది. ఉమ్. 20 years పెట్టుకోండి, 70,000 80,000 దాకా అక్కర్లేదు. లోన్ 15 ఏళ్ళు తీసుకుని 20,000 కదా, 20,000కే పెట్టుకోండి, ఉమ్. 6,000 వస్తుంది, హ్యాపీ. ఇప్పుడు అక్కడ తీసుకుంటే మీరు ఎవ్రీ మంత్ ప్రీమియం కట్టాలి, 2 లక్షలకి 2,000 ప్రీమియం 2 years. ఇక్కడ ఏముంది, నెలకు 600-700 పడతాం, ఉమ్. ఉమ్. అట్లా పెట్టుకోవడం బెస్ట్. హోమ్ లోన్ ఇన్సూరెన్స్ చాలా కేర్ఫుల్ గా చూడాలి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఉమ్. ఎవరు డాక్యుమెంట్స్ అవ్వట్లేదు, అసలు డిస్క్లోజ్ చేయట్లేదు. మరి మిస్టేక్ ఎవరిది? ఆ ఏజెంట్, మరి ఆయనేమో లోన్ ఏజెంట్, ఉమ్. ఆయన తెలియదు, ప్యారల్ గా ఇది ఇచ్చాడు, ఉమ్. మీరు చూసుకోవాలి కదా. ఉమ్. ఇవైతే 2-3 కేసులు చూసాను ఉమ్. ఉమ్. లాస్ట్ 1 year లో, ఉమ్. మనం ఏం చేయలేం. Yeah. నాకు హెల్త్ ఉమ్. హోమ్ లోన్ ఇన్సూరెన్స్ చాలా కేర్ఫుల్ గా తీసుకోండి, డాక్యుమెంట్స్ చదవండి, ప్రతి పీడీ మెన్షన్ చేయండి, ఉమ్. పీడీ మెన్షన్ చేయాలి. Yeah. ఇప్పుడు హోమ్ లోన్ ఇన్సూరెన్స్ ఇచ్చేటప్పుడు ఒకవేళ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ దాంట్లో మెన్షన్ చేసిన చేయకుండా ఆ పర్సన్కి ఆల్రెడీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అనుకుందాం. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ లో అతని క్లైమ్స్ అంతకుముందు ఏమైనా అవన్నీ రికార్డ్స్ ఉంటాయి కదా, అవి చెక్ చేయరా వీళ్ళు ఇచ్చేటప్పుడు? అదే కదా ప్రాబ్లం ఎక్కడ వద్దంటే, డెత్ సమ్మరీ అడుగుతాడు, ఓకే. హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీ, డెత్ సమ్మరీ ఉంటది, అక్కడ మొత్తం దొరికిపోద్ది. ఒక డెత్ క్లెయిమ్ ఇవ్వాలంటే హాస్పిటల్ చనిపోతే హాస్పిటల్ అంతా వస్తుంది ఫైల్, అవును. దాంట్లో అన్ని మెన్షన్ చేసి ఉంటాయి, ప్రీ ఎగ్జిస్టింగ్ మొత్తం ఉంటుంది, మొత్తం హిస్టరీ ఉంటుంది, అక్కడే రిజెక్ట్ అయిపోతుంది. రిజెక్షన్ అప్పుడు క్లైమ్ ఇప్పుడు కాదు సార్ అనేది, ఇన్సూరెన్స్ ఇచ్చేటప్పుడే అవి చెక్ చేయరా రికార్డ్స్? చేయరు. ఇన్సూరెన్స్ ఇస్ గివెన్ అట్ మోస్ట్ గుడ్ ఫెయిత్, మీరు చెప్పి నన్ను పాలసీ ఇస్తారు. ఓకే. అంటే ఇప్పుడు లోన్ ఇవ్వడానికి సివిల్ చెక్ చేస్తారు. అవును. ఇప్పుడు చాలా మంది వాడికేం తెలుస్తుంది చెప్పరు, మీరు డాక్యుమెంటేషన్ చెక్ చేసి మొత్తం తీసి హిస్టరీ, ఇక ఇక్కడ నీకు ఈ లోన్ ఉంది, ఈ గొంతు ఉంది అంటే, నేను తీసుకోలే వేరే వాడికి ఇప్పించినట్టు, అంత ఉంది అంతే, నీ పేరు మీద ఉంది, ఈ స్టోరీ చెప్పు నాకు, నీ జీతం ఎంత, నీ ఎంఎల్ ఎంత, నీకు ఎలిజిబిలిటీ రాదు, నువ్వు పలానా 2 year లోన్ తీసుకున్నప్పుడు 4 years బ్యాక్ 3 నెలలు కట్టకుండా ఇప్పించిన నేను నీకు ఈయన అంటాడు. అంటే ఇక్కడ సిబిల్ మొత్తం చెప్తుంది, కానీ అట్లా హెల్త్ కి చెప్పేది ఏం లేదు. ఇన్సూరెన్స్ కూడా అట్లా వస్తే అయిపోతుంది, రావాలి, కానీ అదంతా తీస్తే కాస్ట్ పడిపోద్ది. ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే ఇన్సూరెన్స్ పెనట్రేషన్ ఇప్పటికీ తక్కువ. అవును. ఈ లో ప్రీమియం ఆఫర్ చేస్తేనే పెనట్రేషన్ ఎంత ఉంది. ఇప్పుడు ఇదంతా స్టూడెంట్ అంటే కాస్ట్ పెరిగిపోతుంది, కాస్ట్ పెరిగిపోతే ఇంకెవరు రా, దట్స్ ది ప్రాబ్లం. సివిల్ చెక్ చేసినట్టుగా ఇన్సూరెన్స్ ఏం చెకింగ్స్ లేవు, లోన్ ఉన్నట్టుగా మీరు అన్నట్టుగా అది వస్తే అద్భుతమైంది, బెస్ట్ క్లియర్. అంటే అందరం పీస్ కదా, అది ఏజెంట్ గా మేము హ్యాపీగా ఉండొచ్చు, అందులో ఏమైతే 80% ఆగదు అంతా చెప్పమని మీరు తీసుకున్నాక అన్ని చెప్పారు, మీకు టెన్షన్ లేదు. మీరు అన్నారు ఏ క్లైమ్ రిజెక్ట్ కాదు ఇంకొక కమింగ్ 2 years లో అని చెప్పి. సో ఇట్లాంటిది ఏదైనా ఒకటి వస్తే కూడా దానికి కూడా సొల్యూషన్ వచ్చేస్తుంది. సొల్యూషన్ వస్తుందో కాస్ట్ పెరిగిపోతుంది, అసలు అన్ని చేస్తే ఎవరికొద్దు పాలసీ అనుకుంటే డౌట్ వస్తుంది. టెస్టులు చేస్తే ఎన్ని దొరుకుతాయి సార్, ముందు దూరాలి, ఆ టైం అయిపోవాలి, మేనేజ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. కానీ కరెక్ట్ గా చేస్తే లిపిడ్ ప్రొఫైల్ ఎట్లా ఉన్నాయి, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, ఎవరి లివర్ సరిగా ఉంది, ఎక్కడ 2 రోజుల ముందు తీసే టెస్ట్ కి తర్వాత తీసే టెస్ట్ కూడా సంబంధం లేదు. అవును కదా. సో చాలా డిఫికల్ట్, బట్ బెటర్ అన్ని ట్రాక్ రికార్డ్ పెట్టుకొని అన్ని డిస్క్లోజ్ చేసి వెళ్ళడం బెస్ట్. పాలసీ ఇచ్చే అతను ఎప్పుడు ఇవన్నీ చూడడం, క్లెయిమ్ అప్పుడే చూస్తారు వీళ్ళు, పాలసీ ఇస్తున్నప్పుడు ప్రీమియం వచ్చిందా లేదు చూస్తారు, క్లెయిమ్ ఇవ్వనప్పుడు అన్ని చూస్తాం. సో వీ షుడ్ బి మోర్ కేర్ఫుల్ సార్. రైట్.